బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో, సినిమా అప్డేట్స్ ఏంటో తెలుసుకోవడానికి ఆమె తన సొంత అకౌంట్ కాకుండా తన పెంపుడు కుక్క ఇన్స్టాగ్రామ్ ఖాతాను వాడుతున్నారట. గతంలో ఆమె ఫోటోలను మార్పు చేసి నెగిటివ్ కామెంట్స్ పెట్టడం వల్ల సోషల్ మీడియా అంటేనే భయపడిపోయారు. రోజుకు 100 కోట్లు ఇస్తామన్న ఆ దరిదాపుల్లో కూడా వెళ్లలేనని తేల్చి చెప్పారు. డిజిటల్ ఒత్తిడి లేకుండా నేరుగా ప్రజలను కలవటం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం గట్టా కుస్తీ 2 సినిమా సక్సెస్ ను ఐశ్వర్య బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బాక్సాఫీస్ కలెక్షన్ల కంటే థియేటర్లో ప్రేక్షకులు నవ్వుతూ సినిమా చూడటమే తనకు అసలైన సంతృప్తి అని చెప్పారు. ఈ సినిమాలో వినోదంతో పాటు స్త్రీ పురుష సమానత్వాన్ని కూడా చాలా బాగా చూపించారు. ఒక మహిళ తన కలలను సాకారం చేసుకోవటంలో మగవాడి పాత్ర ఎంత ముఖ్యమో చెప్పడానికి ప్రియాంక చోప్రా, నిక్ జోసన్ జంటను ఉదాహరణగా తీసుకున్నారు. తనకు కామెడీ చేయటం ఇష్టమని, అయితే తాను ఇందులో ఇంకా మెరుగుపడాల్సి ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇక కెరీర్ విషయానికి వస్తే ఐశ్వర్య లక్ష్మి ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉన్నారు. ఐశ్వర్య ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న ఒక లేడీ ఓరియంటెడ్ తమిళ సినిమాలో ఆమె పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. వీటితో పాటు తి వినయ పొట్రు, లవ్ అనే 2 వెబ్ సిరీస్లు కూడా చేస్తున్నారు. త్వరలోనే బాలీవుడ్ లోకి కూడా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. ఇలాంటి మరెన్నో ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ కోసం మన సినిమా షో ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.